నమస్తే. చైర్మన్స్ డెస్క్ కు స్వాగతం. అమరావతి కథ అలా ముగిసింది. ఇందులో టీడీపీ బీజేపీ వైఖరి గురించి పెద్దగా చర్చ లేదు, ఆశ్చర్యం లేదు. అంతా ఊహించినట్టే జరుగుతోంది. అమరావతి చంద్రబాబు సుదీర్ఘ స్వప్నం కనుక అక్కడే రాజధాని ఉండాలి అనేది టీడీపీ డిమాండ్. 3 రాజధానులు, పరిపాలనా వికేంద్రీకరణ అనేది వైసీపీ పట్టుదల. ఇంతవరకు బాగానే ఉంది. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 3 రాజధానులకు ఆ పార్టీ ఎలా మద్దతిస్తుంది? టీడీపీ నేతలు అంటున్నట్టు వైసీపీ ప్రలోభ పెట్టిందా? అంత పెద్ద జాతీయ పార్టీ, అమిత్ షా, మోడీల నేతృత్వంలోని పార్టీ వైసీపీ ఒత్తిళ్లకు లొంగిపోతుందా? పాత మిత్రుడు చంద్రబాబును ఎందుకు దూరం చేసుకుంటోంది? ఏపీ రాజధాని విషయంలో అసలు బీజేపీ వ్యూహమేంటి? టీడీపీని కాదని వైసీపీకి దగ్గరవడంలో లేటెస్ట్ లెక్కేంటి? ఫ్యాన్తో ఫ్రెండ్షిప్ వల్ల లాభమేంటి? సైకిల్ ఎక్కితే వచ్చే నష్టమేంటి? కాషాయ దళంలో ఉంటూ పసుపు వాసన పోని నేతల పరిస్థితి ఇప్పుడేంటి? బీజేపీ మనసు మారి మళ్లీ అమరావతికే ఓటేస్తుందన్న ఆశలు ఎప్పటికైనా నిజమవుతాయా? కమల దళాధిపతుల తాజా రాజకీయ సమీకరణాలను ఇవాల్టి చైర్మన్స్ డెస్క్లో చూద్దాం. నవ్యాంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు 2 బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి భూమి పూజ జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. మట్టి నీళ్లు ఇచ్చి ఆశీర్వదించారు. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. ఏపీ రాజకీయాలతో పెనవేసుకున్న బీజేపీ చరిత్ర. అమరావతి రాజధానికి కమలం ఆశీస్సులున్నాయని చెప్పే చరిత్ర. కానీ అదంతా గత చరిత్ర. ఇప్పుడు వర్తమానం వేరు. ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పటి రాజకీయ అవసరాలు వేరు. అందుకే ఏపీ రాజధాని విషయంలో బీజేపీ వైఖరి కూడా వేరుగానే ఉంటుంది. అది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మారడంతోనే మొదలైంది. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలతో మరింత స్పష్టమైంది. అప్పట్నుంచి వరుస ట్వీట్లతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. పైకి చూడటానికి ఇది బీజేపీ మాట మార్చినట్టు కనిపించొచ్చు. కానీ ఒపీనియన్స్ చేంజ్ చేయకపోతే పొలిటీషియన్ ఎలా అవుతారు? అసలు ఏ పార్టీ అయినా తన ప్రయోజనాలను కాదని రాజకీయాలే ఉంటాయి. వేసే ప్రతి అడుగు రేపటికి ముందడుగు కావాల్సిన రాజకీయాల్లో ప్రయోజనాలు ఆశించని పార్టీలు ఎందుకుంటాయి? దేశవ్యాప్తంగా వ్యూహాలే ఊపిరిగా, ఎత్తుగడలే మనుగడగా సాగిస్తున్న బీజేపీ ఇందుకు మినహాయింపేమీ కాదు. కాకపోతే బీజేపీ ఆశిస్తున్న ప్రయోజనం ఏంటి? నిమ్మగడ్డ వ్యవహారానికి, 3 రాజధానుల విషయానికి, రాజ్భవన్ వైఖరిలో వచ్చిన మార్పుకి కారణాలేంటి? మిగతా రాష్ట్రాల ప్రజలకు రాజధాని అనేది ఒక నగరం, కానీ ఆంధ్రులకు భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం. ఇప్పుడది రాజకీయాలను కూడా పెనవేసుకుంది. 60 ఏళ్లలో 4 రాజధానులను చూశారు ఆంధ్రులు. 6 ఏళ్ల క్రితం రాజధాని కూడా ఏదో తెలియని రాష్ట్రానికి ఇప్పుడు 3 రాజధానులు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సుదీర్ఘంగా ఉద్యమ స్థాయికి ఎగసిన వివాదాస్పద అంశం ఏదైనా ఉందంటే అది ఇదే. ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లు 2020, ఏపీ సిఆర్డీఏ రద్దు బిల్లు 2020కి ఆమోదముద్ర వేయడంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా సర్దుమడిగినట్లే. గవర్నర్ నిర్ణయం చెల్లదని కొందరు, కోర్టుల్లో న్యాయం జరుగుతుందని మరికొందరు అంటున్నారు. రాజ్భవన్ రాజ్యాంగ వ్యవస్థ అని ఒక వర్గం చెబుతోంది. రాజ్యాంగ వ్యవస్థే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని మరో వర్గం అంటోంది. ఇందులో ఎవరు కరెక్ట్ అనేది తేల్చగలిగేది కోర్టు మాత్రమే. భవిష్యత్తులో ఏం జరుగుతుంది కొంతవరకు ఊహించగలం. ఇలా జరిగితే బావుండని ఆశించగలం. అంతేకాని ఇలాగే జరగాలని శాసించలేం. జరగబోయే పరిణామాలను భవిష్యత్తుకు వదిలేద్దాం. రాజధాని రాజకీయ వ్యవహారంలో ఇన్నాళ్లు వైసీపీ వైపు చూపించిన వేళ్లు ఇప్పుడు బీజేపీ వైపు తిరిగాయి. కమలదళం డబుల్ గేమ్ ఆడుతుందనే ఆరోపణలు ప్రారంభమయ్యాయి. నిజానికి రాజకీయాల్లో ఏవీ కారణం లేకుండా జరగవు. అవి బీజేపీ చర్యలైనా, బీజేపీపై విమర్శలైనా దేని కారణం దానుకుంటుంది. కొన్ని స్నేహాలకు ఒప్పందాలే ఉండవు. కొన్ని అవగాహనలకు రాతకోతల అవసరం లేదు. పరిణామక్రమం చూస్తే అర్థమైపోతాయి. ఒక నాయకుడి బాడీ లాంగ్వేజ్ ఇంకో నేతకు ఈజీగా తెలిసిపోతుంది. మిత్రపక్షాన్ని పోల్చుకోవడం పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు బీజేపీ వైసీపీల మధ్య కూడా అంతే. ఈ 2 పార్టీల మధ్య అధికారికంగా అలయన్స్ ఏమీ లేకపోవచ్చు. కలిసి నడవాలనే ప్రమాణాలేవి చేసుకోకపోవచ్చు. కానీ ఒకరి అవసరాలకు ఒకరు స్పందించే తీరు చాలు ఆ 2 పార్టీల మధ్య కొంతకాలంగా బలపడుతున్న బంధాన్ని అర్థం చేసుకోవడానికి. పార్లమెంట్లో కేంద్రం ఏ బిల్లు పెట్టినా వైసీపీ దానికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీలో వ్యతిరేకించిన సీఏఏ బిల్లుకు సైతం పార్లమెంట్లో మద్దతిచ్చింది. అధికారంలోకి వచ్చాక వైసీపీ కేంద్రాన్ని పల్లెత్తు మాటం లేదు. ఇవన్నీ చాలా కాలంగా జరుగుతున్న పరిణామాలు. ఇప్పుడు బీజేపీ వంతొచ్చింది.
జగన్ సర్కారుకు అత్యంత అవసరమైన సమయంలో స్నేహధర్మాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకే తాజా పరిణామాలు. కన్నా నిష్క్రమణ, టీడీపీ బద్ధ వ్యతిరేకి సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడం, 3 రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర తెలపడం, ఇవన్నీ ఏ కారణం లేకుండా యథాలాపంగా జరిగినవని ఎవ్వరూ అనుకోరు. గవర్నర్ నిర్ణయం బీజేపీకి ఏం సంబంధమని ఎవరైనా ప్రశ్నిస్తే అంత అమాయకత్వం ఇంకొకటి ఉండదు. 3 రాజధానులకు కేంద్రం ఆమోదం లేదని కూడా అనుకోలేం. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తరలించడం పెద్ద విషయం కాదు. కానీ హైకోర్టును కర్నూలుకు తరలించడానికి మాత్రం ఎంతో కొంత కేంద్రం అండ ఉండాలి. ఈ మేరకు జగన్ సర్కార్ ఇప్పటికే కేంద్రం నుంచి హామీ పొంది ఉండాలి. ఎందుకంటే హైకోర్టు తరలింపు అంత ఆషామాషి వ్యవహారం కాదు. రాష్ట్రపతి నుంచి గవర్నర్ వరకు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి న్యాయశాఖ వరకు అనేక మంది నిర్ణయాలు ప్రభావం చూపుతాయి. మరి ఇంత విషయం ఉన్న 3 రాజధానుల బిల్లుకి గవర్నర్ ఆషామాషిగా ఆమోదం చెప్పారనుకోవాలా? ఏపీలో 3 రాజధానుల వ్యవహారం హఠాత్తుగా ఊడిపడిందేమీ కాదు. 10 నెలల క్రితమే మొదలైంది. పాలనా వికేంద్రీకరణపై సీఎం జగన్ ప్రకటన చేశాక ప్రతిపక్షాలని ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. మిగతా పార్టీల మాదిరిగానే బీజేపీ కూడా అమరావతి రైతులకు మద్దతు ప్రకటించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో కన్నా లక్ష్మీనారాయణ రైతులకు మద్దతు పలికారు. రైతులు ఒక దశలో తీవ్రంగా ఉద్యమించినా అది ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేకపోయింది. టీడీపీ శక్తియుక్తులు తగ్గిపోవడంతో రాజధాని ప్రాంత రైతుల ఆశలన్నీ బీజేపీ వైపు మళ్లాయి. బీజేపీలో ఉండి టీడీపీ వాదన వినిపిస్తున్న నేతలకు ఈ ఆశలే రాజకీయ శ్వాసలయ్యాయి. మరిప్పుడు ఆ నేతల వైఖరి మారాల్సిన సమయం వచ్చిందా? బీజేపీ తాజా వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయాల్లో టైమింగ్ ముఖ్యం. సమయానుకూల నిర్ణయాలే సత్ఫలితాలనిస్తాయి. పవర్ పాలిటిక్స్లో స్థిరమైన అభిప్రాయాలు ఉండవు. కాలమాన పరిస్థితుల ప్రకారం మారతాయి. అది వాటి సహజ లక్షణం. రాజధాని వ్యవహారం కూడా అలాంటిదే. ఒక రాజధాని నుండి 3 రాజధానులుగా మారడానికి 10 నెలలు పట్టింది. క్షణక్షణానికి మారిపోయే పరిస్థితుల మధ్య ఇది చాలా ఎక్కువ సమయం. ఈ టైంలో పార్టీలు, వాటి విధానాలు స్థిరంగా ఉంటాయని ఆశించడం అత్యాశే. అమరావతి విషయంలో బీజేపీ జోక్యం చేసుకుంటుందని అక్కడి ప్రజలు భావించడానికి మరో ప్రధాన కారణం ఎస్ఈసీ వ్యవహారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కమలం పార్టీ నేతలు నేరుగా జోక్యం చేసుకున్నారు. ఈ పరిణామం రాజధాని ప్రాంత రైతుల్లో ఆశలు రేపుండొచ్చు. బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ నిమ్మగడ్డ తరపున పిటిషన్ వేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు. పార్టీ కూడా ఆయనకు అండగా నిలిచింది. మొత్తానికి నిమ్మగడ్డను మళ్లీ ఎస్ఈసీగా నియమించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిమ్మగడ్డ పోరాటంలో ఆయనకు బీజేపీ అడుగడుగునా అండగా నిలబడింది. రాజధాని విషయంలోనూ అలాగే జరుగుతుందని భావించిన వాళ్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ. దీనికి ప్రత్యేకంగా కారణాలు వెతకడం కూడా కష్టం కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్, 3 రాజధానులు వేర్వేరు అంశాలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి రాజ్యాంగబద్ధమైంది. ఇందులో కోర్టులు, గవర్నర్ కార్యాలయం, రాజ్యాంగం లాంటి అనేక సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా రాజ్భవన్ నిర్ణయం ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే బీజేపీ కూడా బహిరంగంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్కు అండగా నిలిచింది. కానీ రాజధాని అంశం అలా కాదు. పాలనా వికేంద్రీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. పైగా అమరావతి ప్రాంతం నుంచి రాజధానిని తరలిస్తున్నట్లుగా ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. అమరావతితో పాటు మరో 2 రాజధానులు ఏర్పాటు చేస్తోంది. బిల్లులో కూడా ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుగానే పేర్కొంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండు బీజేపీ ఎజెండాలో ఉంది. వైసీపీ సర్కారు 3 రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల బీజేపీకి భవిష్యత్తులో చాలా తలనొప్పులు తగ్గిపోయినట్లే. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లుగా కమలనాథులు భావిస్తూ ఉండొచ్చు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని బీజేపీ ఎందుకు పోరాడాలి? అది రాజకీయంగా ఆ పార్టీకి ఏమాత్రం ప్రయోజనం చేకూరుస్తుంది? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 2 ప్రధాన పార్టీల్లో బీజేపీ ఎవరిని ఎంచుకోవాలి? దీనికి సమాధానమే బీజేపీ నిర్ణయం. నిర్ద్వంద్వంగా, నిర్మోహమాటంగా బీజేపీ జగన్నే ఎంచుకుంది. దీనికి కారణం చాలా సింపుల్. జగన్ రాజకీయ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకత. సోనియా, రాహుల్ని ఎదిరించి జగన్ రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నాడు. కనుక ఎప్పటికీ మళ్లీ జగన్ కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశమే లేదు. జాతీయ స్థాయిలో ఆయన ఎవరితోనైనా కలవాలి అనుకుంటే ఆయన అనుకున్న ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. ఈ విషయం కమలం పార్టీ హైకమాండ్కు బాగా తెలుసు. చంద్రబాబు అలా కాదు. ఆయన ఎవరితోనైనా కలవగలడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిశాడు. ఏ విధంగా చూసినా టీడీపీ కంటే వైసీపీ బీజేపీకి ఆధారపడదగిన భాగస్వామిగా కనిపిస్తోంది. ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత బీజేపీ స్ట్రాటజీ మార్చుకోవడంలో పెద్దగా ఆశ్చర్యం కలకపోవచ్చు. పాలనా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు టీడీపీ శాయశక్తులా ప్రయత్నించింది.
అయినా అడ్డుకోలేకపోయింది. చట్టసభల్లో బీజేపీకి బలం లేదు. అమరావతి రైతుల తరపున పోరాటం చేయడం వల్ల మిగతా ప్రాంతాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరగడమే తప్ప ఉపయోగం ఉండదని కాషాయ పార్టీ నేతలు అంచనా వేసి ఉండొచ్చు. బీజేపీ ఏపీ నాయకత్వం నానా తంటాలు పడి కేంద్రాన్ని రంగంలోకి దించి పాలనా వికేంద్రీకరణ బిల్లును ఆపినా ఆ క్రెడిట్ టీడీపీ ఖాతాలో పడుతుంది. అమరావతి ప్రాంతం రైతులు టీడీపీకే మద్దతు పలుకుతారు. అక్కడ బీజేపీకి ఎలాంటి ఫలితం ఉండదు. కేంద్రం రంగంలోకి దిగితే అది మరో తలనొప్పిగా దారితీయొచ్చు. ఇలా అనేక కోణాలు ఆలోచించి ఉండొచ్చు. ఏ విధంగా కూడా లాభం లేని పోరాటం చేయడం కంటే 3 రాజధానులకు జైకొట్టి ఉత్తరాంధ్రలో బలపడేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అని భావిస్తోంది బీజేపీ నాయకత్వం. రాష్ట్రంలో ఎన్నికలకు 3.5 ఏళ్లకు పైగా టైం ఉంది. అప్పటి పరిస్థితులు ఎటు నుంచెటైనా మారిపోవచ్చు. విపక్షాలతో కలిసి పాలనా వికేంద్రీకరణ బిల్లును ఆపడం వల్ల వైసీపీకి శత్రువుగా మారుతుంది కమలం పార్టీ. రాజ్యసభలో బీజేపీకి ఇంకా పూర్తి స్థాయిలో బలం లేదు. కీలకమైన బిల్లులు కట్టెక్కడానికి వైసీపీ మద్దతు అవసరం. 3 రాజధానులు ఏర్పడితే టీడీపీ బలం 2 జిల్లాలకే పరిమితమవుతుందని వైసీపీ చెబుతోంది. తాము బలపడాలంటే ప్రత్యర్థిని బలహీనపరచాలనే సహజ న్యాయ సూత్రం కూడా బీజేపీ స్ట్రాటజీకి అనుకూలంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడని అందరూ తర్జన భర్జన పడుతున్న తరుణంలో చంద్రబాబు దాన్ని అమరావతికి తీసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల అమరావతి ప్రాంత ప్రజల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే ఆ ఉత్సాహం ఎన్నికల ఫలితాల్లో కనిపించలేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 29 సీట్లు గెలుచుకుంది. టీడీపీ వల్ల అమరావతి ప్రాంతానికి మేలు జరిగిందని ప్రజలు భావిస్తే ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపించాలి. అయితే అక్కడ ఓటర్లు కూడా టీడీపీకి అండగా నిలవలేదు. రాజధాని, అభివృద్ధి పనులు, రాజకీయాలకు సంబంధం లేదని చెబుతున్నాయి ఎన్నికల ఫలితాలు. టీడీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు 4 బీజేపీలో చేరారు. టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో చాలా కాలం బీజేపీతో కలిసి ఉండడం, బీజేపీ కేంద్ర నేతలతో సంబంధాల దృష్ట్యా వారి ప్రొఫైల్ కాస్త పెద్దదిగానే కనిపించింది. వైసీపీ సర్కారు పరిపాలనా వికేంద్రీకరణ అనగానే ఈ నేతలు రంగంలోకి దిగారు. అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటనలు చేశారు. కొన్ని సందర్భాల్లో పార్టీ లైన్ కూడా దాటి ముందుకొచ్చారు. బీజేపీలో ఉండి టీడీపీ స్టాండ్ అడ్వకేట్ చేసిన నేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ప్రకటనలు చేయడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా కట్టడి చెయ్యాలి అన్నదానిపై సరైన హోంవర్క్ చేయలేదు. రాష్ట్రంలో పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల గురించి కేంద్రానికి సరైన బ్రీఫింగ్ ఇవ్వలేదు. టీడీపీ వాదన వినిపిస్తున్న బీజేపీ ఎంపీలు ఫెయిల్ అయిన చోట వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. 3 రాజధానుల ఏర్పాటుతో టీడీపీ పూర్తిగా బలహీనపడుతుందని వివరించింది. టీడీపీ బలహీనపడితే బీజేపీకి చోటుంటుందనే ఆలోచనకు బీజం వేసింది. కేంద్రం ఎదుట చాలా సమస్యలున్నాయి. ఏపీలో సమస్యను భుజాలకెత్తుకుని పరిష్కరించగలిగే స్థాయి ఉన్న నేతెవరూ ఢిల్లీలో ఖాళీగా లేకపోవడం అమరావతి రైతుల దురదృష్టం. అసలు బీజేపీ ఏదో చేస్తుందని ఆశించడమే పొరపాటు. కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రంతో ఎందుకు వివాదం తెచ్చుకుంటుంది? పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలున్నాయి. అలాంటి చోట రంగంలోకి దిగినా పెద్దగా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. వైసీపీ 23 మంది లోక్సభ ఎంపీలతో పాటు 9 మంది రాజ్యసభ ఎంపీలు బీజేపీకి బేషరతుగా మద్దతిస్తున్నారు. అలాంటప్పుడు వైసీపీతో గొడవపడి శత్రుత్వం తెచ్చుకోవడం ఎందుకని కేంద్ర బీజేపీ నేతలు ఆలోచించుండొచ్చు. ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లోనూ జగన్ తమకు నమ్మకమైన మిత్రుడవుతాడని కమలనాథుల అంచనా. ఏపీలో టీడీపీతో కలవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఏపీ బీజేపీలో ఓ వర్గం బలంగా వాదిస్తోంది. చంద్రబాబు ఉన్నంతకాలం బీజేపీ ఎదగలేదనేది వారి వాదన. పైగా ఎన్నికల సమయంలో చంద్రబాబు మోడీపై కయ్యానికి కాలు దువ్వడం, కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు పలకడం, జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం, కూటమి కట్టడం లాంటివి ఇంకా కమలం నేతల జ్ఞాపకాల మధ్యలో పచ్చిగానే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న రోజురోజుకు బలహీనపడుతున్న టీడీపీతో కలవడం వల్ల బీజేపీకి వచ్చే లాభం ఏమీ లేదు. జనసేన ఇప్పటికే బీజేపీతో జత కట్టింది. ఇంకా టీడీపీతో పనేముందని కమలనాథులు భావించుండొచ్చు. రాజధాని వ్యవహారంలో తమను కార్నర్ చేస్తున్నారని భావిస్తున్న బీజేపీ ఈ ఆరోపణల్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన చంద్రబాబుని, 3 రాజధానులు పెట్టిన జగన్ను వదిలేసి తమను ప్రశ్నించడం ఏంటంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. టీడీపీ అయినా బీజేపీ అయినా మరో పార్టీ అయినా అవేమీ చారిటీ సంస్థలు కాదు. వాటికి స్వప్రయోజనాలు, అధికారమే ముఖ్యం. పార్టీలాడే గేమ్లో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పని లెక్కలేయడం వ్యర్థమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన రాజధాని, అలాంటి రాజధానిని తరలిస్తే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా? కేంద్రం రంగంలోకి దిగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంది. ఏపీకి అమరావతి రాజధాని, అది ఎక్కడికి పోదు, అడుగు కూడా కదలదు
అని ఇప్పటికీ బీజేపీలోని ఒక వర్గం వాదించడం వల్ల ఉపయోగం లేదు. ఏపీ పాలిటిక్స్ ఎప్పుడూ డైనమిక్గానే ఉంటాయి. తరాలు నేతలు మారినా రాజకీయ స్వభావం ఏమాత్రం మారదు. పాత ప్లేయర్లు పోయి కొత్త ప్లేయర్లు వస్తూ ఉంటారు, కానీ రాజకీయం మాత్రం అదే. బహుశా ఆ నేలకున్న స్వభావం కావచ్చు, అక్కడున్న నాయకుల ఆలోచన ధోరణి కావచ్చు. మంచి చెడు ప్రస్తావన పక్కన పెడితే అదెప్పుడూ ఆసక్తికరమే. సమీప భవిష్యత్తులో తమ జట్టు వీడడు అన్న నమ్మకం ఉన్న జగన్తో బీజేపీ దోస్తీ కూడా అలాంటి ఆలోచన ధోరణిలో భాగమే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా అన్నాడు సినీ కవి. ఇది దశాబ్దాల క్రితం నాటి మాట. ఇప్పటికీ సజీవంగానే ఉన్నట్లుంది. ఒక రాజధాని కావచ్చు, 3 రాజధానులు కావచ్చు, మరెన్నైనా కావచ్చు. తెరపైన ఏది కనిపించినా తెర వెనక ఉండేది మాత్రం రాజకీయ ప్రయోజనాలే. ఇది చారిత్రక సత్యం. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం మనిషికున్న మెరుగైన ప్రత్యామ్నాయం. రాజధాని రాజకీయం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఇది ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. మరో ఆసక్తికరమైన అంశంతో వచ్చే వారం కలుద్దాం. నమస్తే.